28 వసంతాల సాహితీ వసంతోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన డబ్బింగ్ ఆర్టిస్ట్ కృష్ణవేణి, నల్లాన్ చక్రవర్తుల సాకేతు, ప్రముఖ కవి రసరాజు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులు హాజరై సభికులను అలరించే విధంగా తమ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఉద్దండులే. వారి ప్రసంగం సభికులను ఆలోచింపజేసే విధంగా ప్రేమించి అందరి ప్రేమను పొందినప్పుడే భగవంతుడు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అది విశ్వాసలో ఉన్నటువంటి గొప్పతనం. దాన్ని మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం అందరికీ క్షేమంగానే ఉంటుందండి. అంతేకాక సస్యం పాడి పంట సమృద్ధిగా ఉన్నదండి. పత్తి అలాగే మిర్చి మొదలైనటువంటి పంటలన్నీ కూడా చాలా పుష్కలంగా, వేప పువ్వు ప్రసాదం, షడ్రుచుల సమ్మేళనం, జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా సులభంగా ఎదగడానికి సంబంధించినటువంటి విశేషమే ఈ యొక్క జీవితంలో గమనానికి సంబంధించినటువంటి విశేషాలు. అందుకనే పంచాంగ శ్రవణాన్ని ఈ రోజే వినాలి అని చెప్పారనమాట. శ్రీ కళ్యాణ గుణావహం, మనకు అనేక రకాలైనటువంటి కళ్యాణ గుణములు కలుగుతాయి. రిపుహరం, శత్రువులు తొలగిపోతారు. దుస్తప్న దోషాపహం, చెడ్డ కళలన్నీ కూడా తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలతం, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పవిత్రతో అంతటి పవిత్రత. మనం చూశారు కదా, ఎన్ని కోట్ల మంది వెళ్ళి దానిలో స్నానం చేశారు, ఎంత పుణ్యం అని తెలిస్తే అన్ని కోట్ల మంది అంత పవిత్రమైన భావంతో కష్టంతో వెళ్ళి చేశారు అంటే జీవితంలో ఒకసారైనా గంగా స్నానం చేయాలి అని అంటారు. రాబోయే రోజులలో ఆర్థిక మాంద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడే సమయాన్ని భారతదేశం మాత్రం ఆర్థికంగా నిలదొక్కుని ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించే విధంగా మన దేశం ఉండబోతుంది అని చెప్పి సమనీయంగా పంచాంగం తెలియచెప్తుందన్నమాట. అంతేకాదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క నేతృత్వంలో సమర్థవంతమైనటువంటి పాలనకే వారు ఎక్కువగా పాలన చేస్తారు. ఈ సంవత్సరం దౌర్జన్యాలు, కుంభకోణాలు, హింసాత్మకమైనటువంటి అంశాలు సమర్థవంతంగా ఎదుర్కొని దోషులను కోర్టుల ద్వారా వెలితీసి తగిన శిక్షలు, తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, పాలకులు తీసుకుంటారు అంటారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులు పొందటానికి, ప్రజా సంక్షేమానికి ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు ఎక్కువగా కృషి చేస్తాం జరుగుతుందన్నమాట. పద్య కవులు, జానపద కవులు, ఈ విధంగా సాహిత్య రంగంలో ఉన్నటువంటి విశిష్ట సేవలు అందించినటువంటి వారందరినీ కూడా ఈ వేదిక మీదకి పిలవడం జరిగింది. నగరంలో ఉండేటువంటి సాహిత్యాభిమానులు దాన్ని ఆదరిస్తూ వచ్చారు. అది
ఉంటుంది, నేను అలా కోరుకుంటున్నానని చెప్పారు. అది ఆయన భాషాభిమానం. అందుకని ప్రత్యేకమైన ఆహ్వానించిన మీ అందరి కర్తాల చదువుతోటి ఒక 15-20 ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది, ఆశ మెరిసింది. పొగమంచు ముసుగులో నిదురించు ఈ నేల, సొగసు మధుమాసమై పరవశించే వేళ, శిథిల పత్ర. తర్వాత తెలుగు సాహిత్యం ఎవరికి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఉపయోగపడింది. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, కానీ సివిల్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు తెలుగు సాహిత్యం ఒక సబ్జెక్ట్గా తీసుకుని 600 మార్కులు అంటే 2100 మార్కులు మేము ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 పేపర్లు 600 మార్కులు, 2 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఆప్షనల్స్ గా ఒకటి సోషియాలజీ, ఒకటి తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం తీసుకుని తెలుగు సాహిత్యంలో అత్యధిక మార్కులు కొట్టి ఆల్మోస్ట్ ఐఏఎస్ రింగ్ రోడ్ ఇంప్రూవ్మెంట్ చేయడం కానివ్వండి, క్లిష్టమైన మతపరమైన అడ్డంకుల్ని తొలగించడం కానివ్వండి, అందరినీ కలుపుకోయి సో చాలా రకాలైన యాక్టివిటీస్ చేసినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ కలిసిన చాలా మంది మిత్రులు బాగా సపోర్ట్ చేసేవారు. సో డెఫినెట్లీ ఆ ధైర్యంతోనే ఆ రకమైన మనం శక్తితో మనం చేయగలిగాము. సో డెఫినెట్గా ఒకటే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, సో మనతో పాటు అందరూ బాగుండాలి అనే మనస్తత్వం ఉండడం అనేది చాలా ముఖ్యం. తీర్చుకొనంగజేయుమా కంబు సమాన కంఠి కరకంజమునా శిరమందు నిల్పి పద్యంబుల ధార నీదు కరుణామృత ధారగ పల్కజేయుమా సంబరమంది నిన్ను మనసా వచసా శిరసా మదిన్ మహోగ్రంబగు నిష్ఠగూని ఉరగంబులు మేనున ప్రాకనైన ధ్యానంబున ఏక చిత్తమున నమ్రత భావన భంబునన్ విహారంబును చేసి షడ్రిపుల రాక్షస తత్వములన్ వధించు భాగ్యం బది ఎప్పుగల్గు సురుచిరాజ్య విభూషిత నీదవేణి హృత్యం బగు పద్య పుష్పములనర్పణ సేయుదు దివ్యవాణి ఆర్ద్రంబుగ మృక్కులే నిడుదు రమ్య శుభాద్భుత వాక్ప్రదాయిని. చిత్తూరు నగరంలో కవి గజాలు నడిచి వెళ్ళాయి, కవి దిగ్గజాలు నడిచి వెళ్ళాయి. అలాంటి కవి దిగ్గజాలు నడిచారు కాబట్టి అలా తిక్కన్నయు కొప్ర పుంగం జంధ్యాల కామయ్య శాస్త్రి గారు కులనాథ ప్రముఖాక్షరే భములు, కులనాథులు అంటే కులపతి వారు, ప్రసాద్ రాయ్ కులపతి వారు. కులనాథ ప్రముఖాక్షరే భములు వాక్షోభా సముద్భాసులై ఇలా ఈ నేల చెరింప వారి పద ప్రహ్వీభూత శీర్షంబునై విలసిల్లెంగద గర్త సత్పుర శుభాభిఖ్యాన గుంటూరుతా. చిన్నప్పటి నుంచి నాకు విద్య నేర్పించింది అంటే మా నాన్నగారికి 12 భాషలు వచ్చు. 12 భాషల్లో కూడా నేను నేర్చుకోలేకపోయినా ఒక 5 భాషలు నేర్చుకోగలిగాను. మా నాన్నగారు ఏమైనా వ్యాసాలు రాసినా, పద్యాలు రాసినా, శ్లోకాలు రాసినా అవన్నీ నాతో చెప్పించేవారు. నాకు మీడియా రంగంలో అవన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా ఉపయోగపడ్డాయి. చిన్నప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారి చెయ్యి పట్టుకొని వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చాక మా అమ్మ కొంగు పట్టుకునేదాన్ని. ఇందాక నల్ల రైటర్గా, వాయిస్ యాక్టర్గా, డైలాగ్ రైటర్గా, చాలా రాజకీయ సాంస్కృతిక కళా కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా, శ్రీ కృష్ణబాబు గారు వైజాగ్లో కమిషనర్గా ఉన్నప్పుడు వారి కార్యక్రమాలకు చాలా వ్యాఖ్యానాలు ఎక్కించుకొని వినొచ్చు. కొన్ని చెవులు మూసుకొని కూడా విన్నా సరే కూడా వినిపిస్తాయి. నేను ఎవరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా భయపడతారు. తర్వాత అందరూ నన్ను ఆల్ మిమిక్రీ ఆర్టిస్ట్ నన్ను ఇమిటేట్ చేస్తారు. ఆ వాయిస్ ఎవరంటే లక్ష్మీ గణపతి ఫీలింగ్స్. దయ్యాల కోట నాడు దయ్యాల కోట, నేడు పిశాచాల వేట. నాన్యా, ప్రిన్స్ కాస్పియన్, హాంకాంగ్ వారియర్స్,
ఇలా అరిచేది, చెవిలోంచి రక్తం కారేలా చేసి ఈఎన్టీ డాక్టర్లకి బాగా లాభం తెచ్చి పెట్టేది గొప్ప ఎంపిక భాష్యం విద్యా సంస్థలు. ఇవి చెప్పేది కూడా నేనే. ఇంకా మళ్ళీ అందరూ టీవీ నారాయణ తర్వాతే ఎవరైనా 1 1 2 2 3 3 4 4 100 కోటి ర్యాంకులు మావే 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 అంట అరిచేది నేనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రసన్న